ఇంకొకటి కాఫ్ మజిల్ అంటే పిక్కల యొక్క సర్కంఫరెన్స్, అది కనుక లేడీస్లో అయితే లెస్ దెన్ 34 సెంటీమీటర్స్ ఉన్నా, లేదంటే కనుక జెంట్స్లో అయితే లెస్ దెన్ 33 సెంటీమీటర్స్ ఉన్నా కూడా దాని ఈ క్వశ్చనైర్కి పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ ఎస్టిమేషన్. మజిల్ స్ట్రెంగ్త్ ఎస్టిమేషన్ అనేది ఒక జామర్స్ మానోమీటర్ అని ఉంటుంది. అంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ కొన్ని మెషిన్స్ ఉంటాయి, దాంతో టెస్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చైర్ స్టాండ్ టెస్ట్. అంటే చేతులు ఆసరా తీసుకోకుండా కుర్చీలో నుంచి లేచి కూర్చోటం అలా ఒక 5 సార్లు ఎంతసేపులో చేయగలుగుతున్నారు. వారు కనుక మోర్ దెన్ 15 సెకండ్స్ 5 టైమ్స్ చైర్ నుంచి లేచి కూర్చోటానికి 5 టైమ్స్ లేచి కూర్చోటానికి మోర్ దెన్ 15 సెకండ్స్ కనుక తీసుకుంటే ఎక్కువ సార్కోపీనియా ఉన్నట్టు. తర్వాత స్టెప్ 3 ఏంటంటే ఫిజికల్ ఎస్టిమేషన్ ఎలా చేస్తారంటే కొన్ని స్లో వాకింగ్ స్పీడ్ చూస్తారు. తర్వాత ఏమో టగ్ టెస్ట్ అంటాము. కుర్చీలో నుంచి చేతుల ఆసరా లేకుండా కుర్చీలో నుంచి లేచి ఒక 3 మీటర్ల డిస్టెన్స్ నడిచి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చోవాలి. అలా ఎంతసేపు పడుతుంది, అది కనుక మోర్ దెన్ 20 సెకండ్స్ ఒకసారి చేయటానికి మోర్ దెన్ 20 సెకండ్స్ అవుతే కనుక ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇవన్నీ కనుక డాక్టర్ గారి దగ్గరికి ఇలా లక్షణాలు ఉన్న వాళ్ళు సడన్గా పడిపోవటం, వెయిట్ లాస్, తర్వాత రోజువారీ చేసే పనులు చేయలేకపోవటం, వీక్గా అనిపించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటి ఇది కారణాలని తెలుసుకోవటానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3 స్టెప్స్లో మీకు మిమ్మల్ని అసెస్ చేసి డయాగ్నోస్ చేస్తారు.